అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాయిపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన దీక్ష 33వ రోజుకు చేరుకుంది. గతంలో హెటెరో డ్రగ్స్ కారణంగా కిడ్నీ క్యాన్సర్, ఆస్మా వ్యాధులతో మృతి చెందిన వారి ఫోటోలను పెట్టి ఆందోళన చేపట్టారు. హెటెరో పరిశ్రమ వల్ల ఇప్పటికే సుమారు 100 మంది అనారోగ్యంతో మృతి చెందారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఇప్పటికే 50 మందికి పైగా కిడ్నీ క్యాన్సర్, ఆస్మా వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మళ్లీ తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేసి తమ ప్రాణాలు తీయొద్దంటూ నినాదాలు చేశారు. సముద్రం పూర్తిగా కలుషితం అయిపోతోందని వాపోయారు. సముద్రంలో వ్యర్థ జలాల నీరు కారణంగా మత్స్య సంపద పూర్తిగా నాశనం అయిపోతుందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేటలో అయితే కనుక ప్రస్తుతం మనం ఉన్నాం. రాజీపేటలో అయితే కనుక గత 33 రోజులుగా అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నిరసన దీక్ష అయితే చేస్తున్నారు. ఈ టెంట్ వద్ద అయితే కనుక ఆ దీక్ష చేస్తున్న వారందరిపైన కూడా ఈ గ్రామానికి అయితే పోలీసులు ఇప్పటికే చుట్టుముట్టడం జరిగింది. పోలీసుల వలయంలో రాజీపేట అయితే చిక్కుకుందని చెప్పుకోవాలి. ఈ రాజీపేటలో ఈ రోజు కార్యక్రమం అయితే కనుక గత హెటెరో పరిశ్రమ వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు సుమారు 100 మంది పైన కిడ్నీ క్యాన్సర్ వ్యాధులతో చనిపోయారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా కిడ్నీ వ్యాధులతోటి చనిపోయిన వారి ఫొటోస్ని, క్యాన్సర్ వ్యాధులతో చనిపోయిన వారి ఫొటోస్ని వీరు చూపిస్తూ ఈ రోజైతే నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ చనిపోయిన వారిలో వారి అమ్మ చనిపోయిందని చెప్పేసి ఓ మహిళ అయితే కనుక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆ మహిళతో పాటు మనం ఇక్కడ ఉండడం జరిగింది. ఈ మేము వివరాలన్నీ కూడా ఆ మహిళను అడిగి తెలుసుకుందాం. ఏమ్మా, మీ అమ్మగారు ఎలా చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు? హెటెరో కంపెనీ వాళ్ళు చనిపోయారండి. మా అమ్మ అయితే బాగా ఉండేదండి. హఠాత్తుగా లివర్ క్యాన్సర్ వచ్చేసి చనిపోయారండి మా అమ్మ. నేను ఒక్కటే కోరుకుంటున్నానండి, మా అమ్మ చాలా దారుణమైన మరణం అండి. అది ఈ అమ్మకి రాకూడదు మరణము. నా రాజుగారి గ్రామానికి తెలుసు ఆ మరణం మీద. ఒక్కసారి మా గురించి, మా రాజుగారి గురించి వీళ్ళు కనుకరించండి అని కోరుకుంటున్నానండి నేను. అమ్మా, ఎప్పుడు చనిపోయింది, ఏ వ్యాధితో చనిపోయింది, ఎందువల్ల చనిపోయింది? 6 నెలలు అవుతుందండి, 6 సంవత్సరాలు అవుతుందండి చనిపోయి. మా అమ్మకి లివర్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వల్ల చాలా డబ్బులు ఖర్చయ్యాయి. డాక్టర్లు అన్నారు ఈ క్యాన్సర్ వ్యాధి బ్రతకరమ్మని చెప్పారు. నేను అనుకున్నాను మా అమ్మ చనిపోతుంది ఈ హెటెరో కంపెనీ వల్ల. నా అమ్మ నాటి ఎవరు చనిపోకూడదని నేను అనుతా మేడంని. మేము ఓటేసి గెలిపించుకున్నాము. మా కంపెనీ మా అమ్మ పని చేసేది.